నమస్తే, వెల్కమ్ టు ఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులు పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ చాలా దాదాపు ఒక 7 అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాలి. దాని గురించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేక చాలా రకాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని చెల్లించలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సో దానికి సంబంధించిన పర్యవసానాలే దాదాపుగా నాకు తెలిసి ఒక 80 మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కారణం ఏంటంటే ఇక ప్రభుత్వం నుంచి మనకి రావాల్సినటువంటి ఈ బకాయిలు ఏదైతే రావనుకుని కొంతమంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో ఎట్టకేలకు వాళ్ళు చాలా పోరాటాలు చేశారు. చాలామంది ఎన్జిఓల నుంచి కానీ లేకపోతే జేఏసీ మెంబర్స్ నుంచి కానీ మద్దతు తీసుకున్నారు. చాలా పోరాటాలు చేశారు. కలెక్టరేట్ ముట్టడులు చేశారు, ధర్నాలు చేశారు. సెక్రటేరియట్ ముట్టడి కూడా కార్యక్రమం పెట్టుకున్నారు, కానీ అది మేలో పెట్టుకున్నారు. బట్ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. మొత్తానికైతే ఎట్టకేలకు కోర్టు నుంచి ప్రభుత్వానికి ఆర్డర్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి ఒక్క విశ్రాంత ఉద్యోగి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోర్టుని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క బకాయిల్ని చెల్లించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మనతో పాటు దేవదాస్ గారు ఉన్నారు. దేవదాస్ గారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి, మరి కోర్టుని ఆశ్రయించిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి రావాల్సినటువంటి దాదాపుగా అన్నీ కలుపుకుంటే 50 లక్షల వరకు రావాల్సిన అవన్నీ కూడా అమౌంట్ అంతా కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే ఈ హెల్త్ కార్డు విషయం ఒకటి కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇంకా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 25,000 మంది రిటైర్ అయ్యారు, ఇంకా రిటైర్ అవుతూనే ఉన్నారు. ఏం జరగబోతుంది ఏంటి అనేది ఒకసారి మనం దేవదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. దేవదాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. దేవదాస్ గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మా స్టూడియోకి వచ్చారు. మా స్టూడియోలో అంటే మన ఇంటర్వ్యూ వల్ల ఏమైనా లాభం జరిగిందా మీకు? ఓకే సార్, మీ యోయో టీవీ యాజమాన్యానికి ముందుగా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ పక్షాన మీకు యోయో టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు అనేక మార్లు మా యొక్క రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల కొరకు అనేక మార్లు మీరు డిబేట్లు కండక్ట్ చేశారు, తర్వాత వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. తర్వాత వాటి వల్ల ఏంటంటే ప్రభుత్వం లోపల కొంచెం కనువిప్పు అనేటువంటి కలిగింది. తర్వాత ఈ యొక్క విషయము ప్రజల్లోకి చాలా చొచ్చుకుపోయింది. తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, వాస్తవానికి వాళ్ళకు దాచుకున్నటువంటి డబ్బులు వాళ్ళకు రాకుండా పోతున్నాయి కదా అనేటువంటి ఆలోచనతోటి ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ప్రజల్లో కలిగింది. వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన రావడం జరిగింది. ఆ విధంగా సరే మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క కృషి కొంత మేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ. మా వాళ్ళ కొంత న్యాయం జరిగింది. కొంత మేరకు మీ వల్ల, మీ కృషి వల్ల, మీ యొక్క టీవీ ఛానల్స్ ఇలాంటివి, తర్వాత ఇంకా కొంతమంది పత్రికా విలేకరులు కానీ, తర్వాత టీవీ యాజమాన్యాలు కానీ మా అందరి సహకారం వల్ల మేము కొంత గోల్ అయితే రీచ్ అయ్యాము అని మేము భావిస్తున్నాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? అంటే కొంతమందికి అంటే కోర్టును ఆశ్రయించిన వాళ్ళకైతే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా కోర్టులో కేసులు వేశారు, అప్పుడు కొంత కదలిక జరిగింది. సో దానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తాం సంవత్సరానికి అన్నట్టుగా కూడా ఒక సానుకూల స్పందన అయితే వచ్చింది. సో ఇప్పుడు కోర్టును ఆశ్రయించిన వాళ్ళకి పూర్తిగా సెటిల్మెంట్ జరుగుతుంది అనేది వస్తుంది. సో ఏంటి దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు మేము తర్వాత మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి మేము పెన్షనర్లము. తర్వాత మాకు ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి మార్చి 2024 నుంచి మేము రిటైర్డ్ అయిన వెంటనే మాకు పూర్తి స్థాయి లోపల ఆ తర్వాత నెల చెల్లించాల్సి ఉంటుంది. 12,000 కోట్లు అంటే ఆ విధంగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చెల్లించకపోవడం మూలంగానే మేము ఈ విధంగా తర్వాత కొద్ది కాలం వెయిట్ చేసి దాదాపు సంవత్సర కాలం కూడా వెయిట్ చేశారు, ఉద్యమాలు చేశారు. చేసిన తర్వాత కూడా ప్రభుత్వం చెల్లించలేకపోతే ప్రారంభం లోపల కొంతమంది ఇంకా ప్రభుత్వం చెల్లించడం లేదు అనేటువంటి ఆలోచనతోటి చాలా మంది ప్రారంభం లోపల కూడా కోర్టుకు వెళ్ళారు. వెళ్ళినటువంటి వారికి జడ్జిమెంట్ 6 వారాలు, తర్వాత 8 వారాలు లోపల, 10 వారాల లోపల చెల్లించాలని ఇచ్చిన వెంటనే ప్రారంభం లోపల చెల్లించింది. ఆ తర్వాత ఇక మళ్ళీ రిటైర్మెంట్లు అనేవి ప్రతి నెల పెరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఈ ప్రతి నెల 700-800 మంది పెరుగుతున్నారు. తర్వాత ఆ విధంగా వస్తున్న కొద్దీ అయితే ప్రభుత్వం కూడా ఇక మళ్ళీ వెంటనే చెల్లించడం అనేటువంటిది ఆపివేసిన తర్వాత చివరికి మళ్ళీ
ఇంకా మా డబ్బులు మాకు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వం హైకోర్టు ఆదేశించినప్పటికీ ఇవ్వడం లేదనేటువంటి ఆలోచనతోటి తర్వాత కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటిది కూడా వేయడం జరిగింది. ఆ కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటిది వేసిన తర్వాత వెంటనే 6 వారాల్లో చెల్లించాలని కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు హైకోర్టు అటు ఆదేశించింది. ఆదేశించినప్పుడు కూడా ఇవ్వడం లేదు. ఆ విధంగా దాన్ని మళ్ళీ కాలయాపన చేయడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత చివరికి దాదాపుగా కోర్టు కూడా 5-6 సార్లు తర్వాత 8 సార్లు కూడా వాయిదాలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా చివరికి 8వ వాయిదాకు తర్వాత జడ్జిలందరూ కూడా వారు ఏంటి వాళ్ళకు రావాల్సినటువంటిది వాళ్ళకు హక్కు. సుప్రీంకోర్టు కూడా పెన్షన్ అనేటువంటిది మీరు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి భిక్ష కాదు, అది వాళ్ళ ఉద్యోగుల హక్కు. కాబట్టి దాన్ని కాలేసే విధంగా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు మీరు చెల్లించకపోవడము అది సరైన విధానం కాదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కోర్టులు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఏప్రిల్ 7 లోపల చెల్లించాలని ఒక జడ్జి గారు ఆదేశించారు. అప్పుడు చెల్లించింది వెంటనే. తర్వాత మళ్ళీ వెంటనే చెల్లించకుండా అందరికీ పూర్తి స్థాయి లోపల కొంతమంది చెల్లించిండ్రు, అప్పుడు కొంతమందికి చెల్లించారు. ఆ తర్వాత ఆ విధంగా మిగిలిపోతూ వస్తున్నారు. తర్వాత మళ్ళీ వారాలు 4 వారాలు 6 వారాలు వాయిదా వేసుకుంటూ మళ్ళీ ఆ హైకోర్టు సెలవులు ఉన్నాయి. ఆ సెలవుల తర్వాత మళ్ళీ జూన్లో ఓపెన్ అయిన తర్వాత జూన్ నుంచి మళ్ళీ ఆ కోర్టు ధిక్కార కేసులు కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అనేటువంటిది జడ్జి స్టేజ్ అంటే రావడము, తర్వాత ఆ విధంగా మళ్ళీ ఆదేశాలు జడ్జిలు గారు ఆదేశించడం తర్వాత ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటంటే ఎవరైతే కోర్టును ఆశ్రయించి కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసినటువంటి వారికి 5-6 సార్లు వేసినటువంటి వాళ్లకు మాత్రము అవి పూర్తి స్థాయి లోపల ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇక మేము ఉద్యమాలు చేసిన ఫలితంగా మేము 8-9 నెలల నుంచి అనేక రకాల ఉద్యమాలు మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని తర్వాత అసోసియేషన్ కంటే ముందుగా పెన్షనర్స్ జేఏసీ వాళ్ళు కూడా మా కొరకు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళు కూడా పోరాటం చేసిండ్రు. HGPAT కానీ పెన్షనర్స్ జేఏసీ కానీ గత సంవత్సరం ఆగస్టు 11వ తేదీన నిరాదీక్ష చేసింది ఇందిరా పార్కులో. తర్వాత నవంబర్ 17న కూడా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలు చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళకు మా కొరకు వాళ్ళు పెన్షన్ చేసి వాళ్ళు కూడా వాళ్ళు మద్దతుగా ఉండి వాళ్ళు ఉద్యమాలు చేసింది. మేము కూడా వ్యక్తిగతంగా అనేక రకాల ఉద్యమాలు చేసినాం. తర్వాత చెలో అసెంబ్లీ కానీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి విన్నాం, తర్వాత అందరినీ ఇప్పుడు చేసిన తర్వాత అవన్నీ చేసిన తర్వాత చివరికి ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వము అంటూ కొంతమందికి మామూలుగా సర్వీసులో ఉన్న వాళ్ళకు ఇచ్చినమని అంటున్నారు. ప్రారంభంలో 700 కోట్లు తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు ఏప్రిల్ 2026 నుండి దాని బడ్జెట్ పెంచుతూ 2000 కోట్లు అంటే 1000 కోట్లు చెల్లిస్తామన్నారు. 1000 కోట్లు చెల్లిస్తామన్న తర్వాత మేము ఏప్రిల్ లోపల ఒక TJAC 206 సంఘాలతో ఉన్నటువంటి జేఏసీ ఒక సమ్మె నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే సమ్మె ఏంటంటే ఒక ఉద్యమ కార్యాచరణ కొరకు కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేము మా ఉద్యమాలు చేస్తున్నాం, మా ఫలితంగా తర్వాత మేము అక్కడ వాళ్ళకు ఫోర్స్ చేస్తున్నాం. తర్వాత మాకు బకాయిలు అయినటువంటి రాకపోవడం మూలంగా ఇప్పటి వరకు కూడా మన జూలై 7వ తేదీన కూడా జనగాం లోపల ఒక మల్లయ్య అనేటువంటి టీచరు, రిటైర్డ్ టీచరు, ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. అతనికి వచ్చినవంట, కానీ ఏదో ఒక పద్దు మాత్రం GPF లేకపోతే లీవ్ ఎంకాష్మెంట్ అనేటువంటిది రాలేదు. నాకు రాకపోవడానికి కారణము ప్రభుత్వము, తర్వాత నాకు వ్యక్తిగత కారణాలని చెప్పుకుంటూ తర్వాత ఆయన సూసైడ్ నోట్లు కూడా రాసింది. 30-20 పేజీల సూసైడ్ నోటు కూడా రాసింది. అంటే అతని మరణంతో మల్లయ్య గారి మరణంతో 100 మంది చనిపోయిస్తారు. మేము ఉద్యమాలు చేసినప్పటి నుండే 100 మంది మా యొక్క రికార్డు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ ఎట్లా సార్ డబ్బులు ఇస్తుందా గవర్నమెంట్? చనిపోయిన వారికి అందరికీ అంటే దాదాపుగా ఏం చేసిందంటే ఎక్కడైతే ఫోర్స్ ఉంటుందో వాళ్ళ తరపున మాట్లాడేటువంటి వాళ్ళు, తర్వాత మీడియా ఛానల్స్, మీలాంటి మీడియా ఛానల్స్ వాళ్ళ తరపున మాట్లాడినప్పుడు మాత్రమే ఆ విధంగా వస్తున్నాయి, కానీ మిగతా వాళ్ళందరికీ రాలేదు. ఉదాహరణకు కొండారెడ్డిపల్లి కొండయ్య గారికి మన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్ కొండయ్యపల్లి కొండయ్య చనిపోయినప్పుడు తర్వాత అతనికి మాత్రము అతనికి చెల్లించారు. మిగతా కూడా చెల్లిస్తారా సార్?
ఈ ఉదాహరణకు ఖమ్మం లోపల రిటైర్డ్ ఆర్ఎస్ఐ మైసయ్య గారు చనిపోతే అప్పుడు మీడియా మొత్తం ఇలాంటి మీడియా మొత్తం అక్కడికి వెళ్ళి తర్వాత బాగా దాన్ని ప్రచారం చేయడం వల్ల అతనికి కూడా చెల్లించారు. అతనికి కూడా దాదాపు 30 లక్షలు వచ్చినాయి. ఇంకా దాదాపు అప్పుడే ఇంకా 15 లక్షలు 20 లక్షలు రావాలని వాళ్ళ కుమారులు చెప్పారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరికి కూడా వస్తాయా సార్? మరి చనిపోయిన వాళ్ళు అందరికి కూడా రావాలి కానీ కొంతమందికి రావాల్సినవి, కొంతమందికి మాత్రం. ఇప్పటి వరకు సార్ మన పోరాటాలు కానీ మీరు ఇప్పుడు చాలా మందికి సెటిల్ అయిందా? కోర్టు ద్వారా అయినా కానీ ఎంతమందికి సెటిల్ అయ్యి ఉండొచ్చు సార్? ఇప్పుడు మార్చి 2024 నుండి మొన్నటి జూన్ వరకు కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపుగా 26,000 మంది. 26,000 మంది. అవును, 26,000 మంది ఉంటారు. అయితే ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపుగా ఎంతమందికి వచ్చి ఉంటాయని అంటే గణాంకాలు ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. ఎంతమంది యాక్చువల్ గా రిటైర్డ్ అయ్యారు అనే గణాంకాలు తీయాలి. ఆ గణాంకాలు తీయలేదు. తర్వాత ఎంతమందికి ఏ పద్ధతులు తర్వాత చెల్లించినము అనేటువంటి గణాంకాలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. ఆ విధంగా చేస్తున్నది. అయితే ఆ విధంగా మేము పోరాటాలు చేస్తూ ఉంటే 700 కోట్ల నుంచి ఆ తర్వాత 2,000 కోట్లకు అనేటువంటిది ఈ ఏప్రిల్ లోపల ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మే 2వ తేదీన ముఖ్యమంత్రి గారు స్వయంగా, తర్వాత అంతకుముందు ఏప్రిల్ 23వ తేదీన కూడా మంత్రుల కమిటీ వేసుకుని ఆ మంత్రుల కమిటీ వెలుగుచ్చిందంటే 100 రోజుల లోపల మేము 6,000 కోట్ల చెల్లిస్తామని అన్నారు. అంటే 6,000 కోట్ల కంటే ఎక్కువనే ఉంటాయి మా బకాయిలు, కానీ 6,000 కోట్లని ప్రభుత్వం వాళ్ళ అనుకుని 6,000 కోట్లే అని అనుకుని మేము 100 రోజుల్లో చెల్లిస్తామని వాళ్ళు ఆ మంత్రుల కమిటీ వెలుగుచ్చింది. తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉద్యమ కార్యాచరణ ఇచ్చిన తర్వాత మే 2వ తేదీన తను 100 రోజుల లోపల నేను 6,000 కోట్ల రిలీజ్ చేస్తానని ఉద్యోగ సంఘాలకు, పెన్షన్ సంఘాలకు హామీ అయినటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత దాని మూలంగా మే లోపల మే 29-30 తేదీల లోపల 2,000 కోట్లు రిలీజ్ చేసినామని అన్నారు. మే లోపలనే 2,000 కోట్ల లోపల అవి జీపీఎఫ్ 100% చెల్లించినామని, తర్వాత కమిటేషన్ మే 2025 వరకు అయితే ఎవరైతే ఎస్టీఓ లోపల కమిటేషన్ బిల్ సబ్మిట్ చేశారో వాళ్ళకి చెల్లించినామన్నారు. కానీ ఆ జీపీఎఫ్ అనేటువంటిది అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం జీపీఎఫ్ 100% రాలేదు ఆ మే నెల వరకు. తర్వాత కమిటేషన్ కూడా మొత్తం 100% వాళ్ళు చెప్పిన మే 25 వరకు రాలేదు. దాంట్లో కొంతమంది మిస్ అయ్యారు. అప్పటి వరకు ఓన్లీ గవర్నమెంట్ జీపీఎఫ్ అనేటువంటి ఉంది. మాకు ఇప్పుడు 2 రకాల జీపీఎఫ్లు ఉంటాయి సార్. గవర్నమెంట్ జీపీఎఫ్ అనేటువంటిది, జిల్లా పరిషత్ జీపీఎఫ్ అని. అదే గవర్నమెంట్ జీపీఎఫ్ మాత్రము వాళ్ళు చెప్పిన ప్రకారము మే అంటే జీపీఎఫ్ మొత్తం వచ్చింది. జెడ్పీ జీపీఎఫ్ అనేది రాలే. ఇక మళ్ళీ మొన్న జూన్ 29-30 తేదీలలో కూడా మళ్ళీ 2,000 కోట్లు రిలీజ్ చేసినామన్నారు. ఆ 2,000 కోట్లలో కూడా కమిటేషన్ అనేటువంటి సెప్టెంబర్ 2025 వరకు ఎవరైతే ఆ బిల్స్ అన్ని కూడా ఎస్టీఓ లోపల కమిటేషన్ సబ్మిట్ చేసి ఉంటారో వారందరికీ రిలీజ్ చేసినామని పత్రికా ముఖంగా టీవీ ఛానల్ లోపల ప్రకటించుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ సెప్టెంబర్ 2025 వరకు కూడా బిల్ సబ్మిట్ చేసిన వాళ్ళు చాలా మంది నాకు ఫోన్ చేసి మాట్లాడేది 5-6 ఉన్నారు సార్. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసింది, వాళ్ళు నాకు రాలేదు సెప్టెంబర్లో, నేను అప్పటికే మీ బిల్లు సబ్మిట్ చేసిన అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత అదేవిధంగా జీపీఎఫ్ 100% చెల్లించడం కూడా మళ్ళీ జూన్ లో కూడా ప్రకటించుకున్నారు ప్రభుత్వం, పేపర్ ప్రకటించుకున్నారు. అయినా ఆ జీపీఎఫ్ కూడా 100% రాలేదు సార్. ఉదాహరణకు ఇక్కడ ప్రమోద్ కుమార్ అని రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ మహబూబాద్, అతను తన బిడ్డకు వివాహం ఉన్నది, తను జీపీఎఫ్ మరి 100% చెల్లించిన అన్నప్పుడు అతనికి రావాలి కదా, అతనికి 11 లక్షల చిల్లర రావాలి. అదే 11 లక్షల చిల్లర 11,50,900 నాకు పంపించింది అతను పెళ్లి కార్డు పెట్టిండు. తర్వాత ఈ విధంగా ఉన్నది పెండింగ్ ఉన్నది రాలని చెప్తే అతనికి ఆ జీపీఎఫ్ కూడా రాలేదు. మరి 100% ఎక్కడ చెల్లించింది? ఇంకా మిగతా వరకు చాలా మంది రావాలి. అయితే రావాలి అమౌంట్లు సార్. అయితే ఇప్పుడు ప్రభుత్వము ప్రకటించిన మేరకు మీరు పేపర్ లో ప్రకటించుకుంటున్నారు, ఈ డేట్ వరకు రిలీజ్ చేసిన అంటున్నారు, కానీ ఆ డేట్ వరకు కూడా అందరికి రావడం లేదు. కాబట్టి ప్రభుత్వం మీరు ఏదైతే ప్రకటించుకుంటున్నారో ఆ మేరకు మీరు ప్రకటించిన మేరకు అందరికి రావాలి. కమిటేషన్ 2025 వరకు సెప్టెంబర్ వరకు ఇచ్చినామన్నారు కదా, అవి కొందరు మిస్ అయినాయి, వారికి రావాలి ఈ నెల లోపల.
తర్వాత అదేవిధంగా జీపీఎఫ్ అనేటువంటి 100% చెల్లించిన వారు ఇప్పటి వరకు జీపీఎఫ్ జూన్ నెల వరకు కూడా సబ్మిట్ చేసినటువంటి వాళ్ళకు కూడా జీపీఎఫ్ అనేటువంటి 100%, ఎందుకంటే మా డబ్బులే, మేము పొదుపు చేసుకున్న డబ్బులే జీపీఎఫ్, కాబట్టి ఆ జీపీఎఫ్ అనేటువంటి కూడా రావాల్సి ఉన్నది. తర్వాత ఈ 2000 కోట్లు ఈ నెల లోపల, ఈ జూలై లోపల కూడా దాదాపు రేపటి నుంచి ప్రారంభిస్తారు. రేపటి నుంచి ప్రారంభిస్తారు. 2000 కోట్లు ఒకవేళ జూలైలో ఇప్పుడు వేసారు అనుకోండి సార్, సార్ ఇంకెంత పెండింగ్ ఉంటది? ఈ రిలీజ్ చేసినట్టు గవర్నమెంట్ సార్ ఈ 2000 కోట్లు కూడా మరి ప్రభుత్వం మళ్ళీ ఏ పద్ధతి ఇస్తుంది అనేటువంటిది కూడా చెప్పడం లేదు. అది కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు కమిటేషన్ ఏంటంటే ఇప్పుడు మాకు రావాల్సినటువంటి ఆ కమిటేషన్ చెల్లించి మళ్ళీ ప్రతి నెల మలగంచెల్లి తీసుకుంటారు అన్నట్టు. ప్రతి నెల మలగంచెలు కొంత వాపసు తీసుకుంటారు అంటే ఇంట్రెస్ట్ తోటి. అయితే ఆ విధంగా తీసుకుంటే అవి మళ్ళీ వేరే వాళ్ళకు ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ కమిటేషన్ అనేటువంటిది ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ కమిటేషన్ అనేటువంటిది మీరు ఇస్తున్నారు, సరే ఓకే, అందరికీ ఇప్పటివరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అందరికీ రావాలి. అదేవిధంగా మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ఇప్పటికీ అందరికీ పూర్తి స్థాయి లోపల రాలేదు. లీవ్ ఎంకేజ్మెంట్ రావాలి, తర్వాత గ్రాట్యుటీ కొందరికి రావాలి, ఆ గ్రాట్యుటీ రాలేదు, లీవ్ ఎంకేజ్మెంట్ రాలేదు, తర్వాత జిఐఎస్ కూడా రాలేదు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఈ 2000 కోట్లు అనేటువంటిది కూడా ఇప్పుడు ఈ నెలలో మీరు ఇచ్చినా కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అందరికీ రావు, సార్. ఇప్పుడు అన్ని మీరు ఇచ్చినట్లయితే కేవలము ఆ ఈ 2000 కోట్లు కూడా ఏం చేస్తున్నారంటే పెన్షనర్స్ కి విడుదల చేస్తామని పేపర్లో ప్రకటించుకుంటాను, కానీ మొత్తం పెన్షనర్లకు ఇవ్వడం లేదు సార్. సర్వీస్ లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. సర్వీస్ లో ఉన్న వాళ్ళు జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పెట్టుకుంటాను, లోన్లు పెట్టుకునేసరికి వాళ్ళకు మాతో పాటుగా వాళ్ళకు జీపీఎఫ్ వస్తుంది, కానీ పేరు మాత్రం ఏంది రిటైర్డ్ పెన్షనర్స్ ఇస్తున్నాము చెల్లిస్తున్నాము అని అంటున్నారు. అందులో కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళ దీంట్లోకి 2000 కోట్లకలే ఇస్తున్నారు. తర్వాత ఈ విధంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 2000 కోట్లతోటి 6000 కోట్లు మేము చెల్లించినామని ప్రభుత్వం ప్రకటించుకుంటది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రము అందరికి. సో ఇప్పుడు 2000 కోట్లతో 6000 ప్రకటించినట్టు లెక్క. 6000 ప్రకటించినట్టు లెక్క. ఇంకా 6000 కోట్లు అంతే, దాదాపు ఇంకా 4-5 కోట్లు ఉంటాయి. ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన వాళ్ళు, జూన్ వరకు రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా మరి ప్రతి రిటైర్ అవుతున్నారు. అంతే సార్, ప్రతి నెల వాళ్ళకి రిటైర్మెంట్ అనేటువంటి 700 మంది రిటైర్డ్ అవుతున్నారు, వాళ్ళకి కూడా మరి ఇవ్వాల్సి ఉంటది కదా. కాబట్టి ఈ విధంగా మీరు ఈ నెలలో ఇచ్చినప్పటికీ కూడా ప్రతి నెల కూడా మీరు అదే 2000 కోట్ల చొప్పున ఇచ్చినట్లయితే ఈ ఎవరైతే ప్రతి నెల రిటైర్ అవుతుంటారో బిల్ సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళకు అదేవిధంగా ప్రతి నెల వాళ్ళకు వెంటనే వచ్చినట్లయితే అప్పుడు ప్రభుత్వం మీద కొంచెం విశ్వసనీయత అనేటువంటి పెరుగుతాయి. ఇప్పుడు మీకు సెటిల్ అయిపోయినట్టే సార్, అంటే ఇప్పుడు నాకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ తరపున మీరు ఎందుకంటే మీరు అందరూ టీమ్ గా ఉన్నారు కాబట్టి. మన రవీంద్ర గారు కూడా చక్కటి మాట మాట్లాడారు. నేనేదో దేవుడి దేవుళ్ళ బాగానే ఉన్నాను, అంటే ప్రస్తుతానికి నా పిల్లలను బాగానే చూసుకుంటున్నా, నాకు ఇబ్బంది లేదు, కానీ నాకంటే దారుణమైన పరిస్థితుల్లో ముందు వాళ్ళకన్నా సెటిల్ చేయండి అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. అంటే నాకు లేకపోయి ప్రస్తుతానికి నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నాకంటే దారుణమైన స్థితిలో ఉన్న వాళ్ళకి చేయండి, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి అని చక్కటి మాట చెప్పి. అంటే మీరు అందరూ కూడా పోరాటం చేసిన మీ అందరు మీ సహచరుల కోసం మీ సహ ఉద్యోగుల కోసమే చేస్తున్నారు కాబట్టి ఓకే, మంచి జరగాలని మనం కోరుకుందాం. ఓకే, అయితే సార్ ఇప్పుడు అనేది ఏంటంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది మేము 24 అనేటువంటిది ఒక బ్యాచ్ లాగా మేము రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత దాని లెవెల్లో మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా మేము అందరికి రావాలనేటువంటి ఉద్దేశంతో పోరాటం చేస్తున్నాము. వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు అడిగారు మీకు వచ్చినాయా అనేటువంటిది, అది వ్యక్తిగతంగా అన్నప్పుడు తర్వాత ఉద్యమాలు చేసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు చాలా మంది కోర్టుకు పోయినటువంటి వాళ్ళకి వస్తున్నాయి అనేటువంటి క్రమంలో చివరికి మేము కూడా కోర్టుకు ఆశ్రయించాలి. కోర్టును ఆశ్రయించినాం. ఆ కోర్టు కూడా 5-6 సార్లు కాంటెంప్ట్ కేసు వచ్చిన తర్వాత చివరికి నాకు కూడా కోర్టు ద్వారా వచ్చినాయి. చాలా మందికి రావాల్సి ఉన్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు ఇప్పుడు ఈ నెల కనుక వీళ్ళు రిలీజ్ చేసినట్లయితే దాదాపు ఇంకో 50% ఇంకా మిగిలిపోయి ఉంటాయి, అందరికీ రావాల్సి ఉంటుంది. ఇక మెయిన్ ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రభుత్వము ఏర్పడి 3 సంవత్సరాలు దాదాపుగా 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు 8 నెలలు కావస్తున్నది. 2 సంవత్సరాలకు 8 నెలలు అవుతున్నది. ఈ 2 సంవత్సరాలు 8 నెలల లోపల ముఖ్యంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు అయితే నెరవేర్చలేదు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ ఏంటంటే పిఆర్సీ అనేటువంటిది ఉన్నది సార్. పేర్ రివిజన్ కమిషన్ అంటే ప్రతి 5 years ఒకసారి ఆ కమిషన్ అనేటువంటిది వేయడం జరుగుతుంది. అక్టోబర్ 2,
2023 లోపల 2023లో కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది సార్. శివశంకర్ గారి పి శివశంకర్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత ఆ పిఆర్సి కమిషన్ అనేటువంటిది చైర్మన్గా తన్ని నియమించడం జరిగింది. అంటే పిఆర్సి కమిషన్ వేసి ఇప్పటికి 3 years అయిపోయింది. అంటే మాకు పిఆర్సి అనేటువంటిది 1/7/2023 నుంచి రావాలి. 23 నుంచి అంటే ఇప్పుడు 26 అవుతుంది సార్. 26 అంటే దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ 3 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు మొన్న గవర్నమెంట్ మే లోపల జరిగినటువంటి చర్చల సందర్భంగా ఏం చేశారంటే ఆ 100 రోజుల లోపల ఈ రిటైర్డ్ వాళ్ళకు ఈ 6,000 కోట్లు చెల్లిస్తామన్నారు. తర్వాత పిఆర్సి రిపోర్ట్ వెంటనే తెచ్చుకొని దాన్ని అమలు పరుస్తామన్నారు. తర్వాత ఎంప్లాయీస్ కు నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటివి విడుదల June 2కి విడుదల చేస్తామన్నారు. తర్వాత ఈ విధంగా హామీలు ఇచ్చిండ్రు. ఏది కూడా ఇప్పుడు అమలు కాలేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేది ఉన్నాయి సార్. ఆ ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేటువంటి June 2న తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రారంభిస్తా ఉన్నారు. June 2 పోయింది. తర్వాత ఆ విధంగా దానికి ముందు అది ప్రారంభించలేదు. చివరికి మొన్న July 15న హడావిడిగా ఏం చేశారంటే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి తర్వాత కొంతమందికి యూనియన్ లీడర్లకు హెల్త్ కార్డ్స్ ఇచ్చి ఈ రోజు నుంచి మేము నగదు రహిత వైద్యము ప్రారంభిస్తున్నాం అన్నారు. అది నగదు రహిత వైద్యం కాదు, ఎందుకంటే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తోటి అది అమలు అవుతున్నది. మేము 1.5% సార్, 1 అంటే బేసిక్ లోపల 1.5% బేసిక్లో మేము ప్రతి ఒక్కరూ ఉద్యోగులైతేనేమో వాళ్ళ వేతనం నుంచి మేము పెన్షనర్స్ మా యొక్క పెన్షన్ నుండి మేము ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఎలాంటి జీవోలు ఇష్యూ చేయకుండా ఆ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది మే నెలలోనే కట్ చేసింది. దానికి ఏం విధి విధానాలు ఖరారు చేయలేదు, ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. కానీ మే నెల లోపల అందరికీ ఆ పెన్షన్ నుండి ఆ పెన్షన్ కట్ చేసిండు 1.5, తర్వాత ఉద్యోగుల సాలరీస్ నుంచి 1.5 కట్ చేసిండు. ఇదేంటి అని అందరూ గగ్గోలు పెట్టినప్పటికి కూడా ప్రభుత్వం మేము అమలు చేస్తాం అన్నారు. అది లేదు. తర్వాత జూన్లో కూడా మళ్ళీ యథావిధిగా కట్ చేసింది. ఇప్పుడు ఈ జూలైలో కూడా ఇప్పుడు మళ్ళీ అంటే ఆల్రెడీ బిల్స్ 25 వరకే పోయి ఉంటాయి కాబట్టి ఎస్టీఓలు ఎప్పుడూ బిల్స్ చేసి ఉంటారు కాబట్టి ఆ 25 వరకు కూడా అంటే ఈ నెలలో కూడా మళ్ళీ 1.5% చొప్పున ఈ ఈహెచ్ఎస్ అనేటువంటిది కార్డుల కొరకు అమౌంట్ కట్ చేసింది. కానీ అవి మాత్రం మరి కార్డులు అనేటువంటిది ఎవరికి కూడా ఇప్పుడు డౌన్లోడ్ కావడం లేదు. తర్వాత హెల్త్ కార్డు తీసుకుపోయి ఆ హాస్పిటల్ పోయిన వెంటనే ఆ చికిత్స అనేటువంటి ప్రారంభించాలి, కానీ అది ప్రారంభిస్తలేదు. ఇప్పుడు కూడా అమలు అవుతున్నాయి అన్నారు. మరి ఎక్కడ అమలు అవుతుంది? ఎక్కడ అమలు కావడం లేదు. అక్కడ హాస్పిటల్కి పోతే మాకు ప్రభుత్వం నుంచే ఇవ్వాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి, ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు కాబట్టి మేము అమలు చేయమని వారు ఆ విధంగా అంటున్నారు. మొన్న 15వ తారీఖు నాడు మేము MOU చేశామని అంటున్నారు హాస్పిటల్స్ తోటి. మొదలేమో అసలు హాస్పిటల్స్ వాళ్ళు యాజమాన్యాలు ఒప్పుకోలేదు అన్నారు. తర్వాత 15 నాడు అందరూ ఒప్పుకున్నారని అన్నారు. మరి 15 నుంచి మరి అందరికి హాస్పిటల్ పోయిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి కదా, అయితే లేదు సార్. ఇప్పటికి చాలా మంది చేస్తున్నారంటే హాస్పిటల్ వాళ్ళు ఆమోదించకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా సొంతంగా అప్పులు తెచ్చుకొని తర్వాత అక్కడిక వాళ్ళు అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఆ విధంగా అలాంటి పరిస్థితి అనేటువంటిది ఈ ప్రభుత్వం కల్పించకూడదు. తర్వాత ఏజిఎస్ కార్డ్స్ అట్లున్నాయి. తర్వాత పిఆర్సీ అనేటువంటి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మార్చి 2023 ఎలక్షన్ లోపల తను ఇచ్చిన హామీలు ఏంటి? కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటే ముఖ్యంగా సార్ నేను 6 గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బులు లేవని ఉచిత పథకాలు చాలా ఉన్నాయి. మహిళలకు ఇస్తానన్నారు 2,500 ఇవ్వలేదు, వృద్ధులకి 4,000 పెన్షన్ అన్నారు, అది ఇవ్వలేదు. సార్ అంటే ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో ప్రజలకు ఇచ్చే హామీల విషయం అంటే ప్రజలు కూడా అడుగుతున్నారు కదా. ఓకే సార్,
మీ రైట్ మీరు అడుగుతున్నారు, ప్రజల రైట్ ప్రజలు కూడా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు ఇస్తానన్నావు కాబట్టి మేము అడుగుతున్నాం అంటున్నారు. ఓకే సార్, అంటే ప్రజలకి ఇచ్చే హామీల విషయంలో నేను మాట్లాడలేదు, ఆ. కానీ ముఖ్యంగా ఏదైనా ఎంప్లాయీస్ కు సంబంధించి తర్వాత రిటైర్డ్ పెన్షనర్స్ కు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు మీ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినటువంటి వాటిని మేము అమలు పరచమంటున్నాం. మాకు న్యాయంగా రావాల్సినే, కానీ మేము ఏదో మేము మన డబ్బులే. ఉచితంగా ఉచిత కోరికలు కోరడం లేదు, గవర్నమెంట్ నుంచి ఫ్రీగా మనం అడగటం మా డబ్బులే. ఫ్రీగా అడగడం లేదు, చేయడం లేదు. తర్వాత ఇప్పుడు మాకు 2023 నుంచి జూలై 2023 నుంచి పిఆర్సీ అమలు కావాలి. అదే చెప్పారు కదా 3 సంవత్సరాలు అయింది, అవునులే. మరి దాని విషయమే లేదు. తర్వాత పిఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు, మరి ఉద్యోగ సంఘాలు కూడా మరి ఏం లేదు, ప్రభుత్వ కొమ్ము కాస్తున్నాయి. ముఖ్యంగా చెప్పలేదు అంటే 2106 సంఘాలతో ఉన్నటువంటి టీజీఏసీ ఏదైతుందో అది ఉద్యోగుల పక్షాన ఉండాలి, పెన్షన్ల పక్షాన ఉండాలి, వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆ డిమాండ్స్ సాధించడం కొరకు వాళ్ళు కృషి చేయాలి, కానీ ఆ విధంగా కృషి చేయడం లేదు సార్. వాస్తవానికి వాళ్ళకు ప్రభుత్వ పక్షాన ఉన్నారు, ఏం మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు? పిఆర్సీకి మరి మీరు రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేస్తా ఉన్నారు కదా అని ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు డిఎల్ సార్, డిఎల్ ఇప్పటి వరకు 6 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి సార్. రాలేదు సార్, ఇప్పుడు 6 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. అప్పటికి 5 ఉండే, ఇప్పుడు 6 డిఏ కూడా జూలై నుంచి మళ్ళీ డిఏ పెరిగింది. 6 డిఏలు ఉన్నాయి సార్. ఈ 6 డిఏలు ఇప్పటి వరకు దేశం మొత్తం కూడా చూడండి, దేశం మొత్తంలో పెండింగ్ పెట్టినటువంటి రాష్ట్రం ఏది కూడా లేదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రంలో మేము ఏరుకోరి తెచ్చుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ ముఖ్యమంత్రిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకున్నాం. కానీ ఈ విధంగా ప్రజాపాలన పేరుతోటి తర్వాత ఇందిరమ్మ పాలన అందిస్తామని వచ్చినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సినటువంటివి తర్వాత పిఆర్సీ కానీ తర్వాత ఈ డిఏలు ఇప్పుడు 6 పెండింగ్ లో ఉంటే ఇంతవరకు ఒక డిఏ కూడా అనౌన్స్ చేయడం లేదు, దాని విషయంలో ఎవరు మాట్లాడడం లేదు. 6 డిఏలు అంటే ఏం సార్? ఒక్కొక్కరికి దాదాపు వ్యక్తిగత పెన్షనర్లు 10,000 నుండి 20,000 వరకు ఒక్కొక్కరికి పెంపుదల ఉంటది. ఇప్పుడు డిఏ ఎంత 6 డిఏలు అంటే ఎంత రావాలి ఒక వ్యక్తికి మామూలుగా అయితే అమౌంట్? అదే సార్, ఒకరికి దాదాపు 10,000 నుంచి మినిమం 10,000 నుంచి ఒక్కొక్కరికి లబ్ధి అంటే రావాల్సి ఉంటుంది. 10,000 బేసిక్ పెరుగుతుంది, అంటే బేసిక్ కాదు, 10,000 వేతనము పెరుగుతుంది అన్నట్టు. 10,000 నుంచి 20,000 వరకు కూడా ఉద్యోగులు అయితే 20,000 వరకు తర్వాత ఆ విధంగా రావాల్సి ఉంటది. అవన్నీ 6 డిఏలే సార్. 6 డిఏలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నవి. 6 డిఏలు ఇవ్వాలని ఎవరు కూడా మరి అడగడం లేదు. తర్వాత ఈ విధంగా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. తర్వాత ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేటువంటి ఈహెచ్ఎస్ కార్డ్స్ అంటే ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మెయిన్గా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేము అధికారంలోకి వస్తే ఏమన్నాడంటే అప్పటి వరకు డిఎల్ 3 పెండింగ్ లో ఉండే, అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణం 3 డిఎల్ ఇస్తామని చెప్పి అన్నారు. ఆ 3 డిఎల్ ఇప్పుడు 6 డిఎల్ అయినాయి. మరి ఇవ్వలేదు కదా, మీరు మాట తప్పలేదు కదా, అక్కడ 3 కాకుండా 3 పెరిగినాయి, ఇప్పుడు 3 పెరిగినాయి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటలేరు కదా, అదే ఆ మాట తప్పలేదు కదా. తర్వాత అదే విధంగా పిఆర్సీ వెంటనే అమలు పరుస్తామన్నారు. 6 నెలల లోపల రిపోర్ట్ తెప్పించుకొని అమలు పరుస్తామన్నారు. మీరు వచ్చి కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోయింది, మరి ఆ హామీ ఏమైంది? మరి ఈ యొక్క ఉద్యోగులు కానీ ఈ రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు మీ మీద ఇట్లా విశ్వసనీయత కలిగి ఉంటారు, మీరు ఇచ్చినటువంటి ఏది అమలు పరుస్తలేరు కదా. సో మళ్ళీ ఏమైనా ఉద్యమాలు ప్లాన్ చేశారా? మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు టీజీఎస్ నాయకులు అనేటువంటి వాళ్ళు కాముగా ఉండడము, నిశ్శబ్దంగా ఉండడము సరైన విధానం కాదు. వాళ్ళు ఉద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, తర్వాత పెన్షనర్ల పక్షాన ఉండి వాళ్ళు పోరాటం చేయాల్సినటువంటి అవసరం అనేది ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలి. వాళ్ళు కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వం మీద ఒత్తిడి కనుక తీసుకొచ్చినట్లయితే ఎంతో కొంత ప్రభుత్వం అనేటువంటిది అప్పుడు తలొగ్గి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకులు ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోవాలి. తర్వాత పెన్షనర్ సంఘాలు, పెన్షన్ చేసి నాయకత్వం కూడా ఈరోజు మన సుందరయ్య విజ్ఞాన భవన్ లోపల మీట్ అయింది, జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా ఒక ఉద్యమాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇంకా అంటే యాక్చువల్గా ఇంకా ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా చాలా మందికి సెటిల్ చేయాలి కాబట్టి అందరికి ప్రతి ఒక్క రూపాయి లాస్ట్ వ్యక్తి వరకు కూడా రూపాయితో రావాలనేది మన కాన్సెప్ట్. సరే, ఆ రకంగా మీరు ఏ రకమైన పోరాటం చేయండి, మా మద్దతు కూడా మీకు ఉంటుంది తప్పకుండా. ఓకే సార్. అయితే వాస్తవానికి ఏంటంటే
ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం లేదు. అది వాస్తవానికి ఉద్యోగులు మరి అదే దాన్ని కూడా ప్లాన్ చేద్దాం, అడగాలి. ఉద్యోగ సంఘాలు ఆ విధంగా నిమ్మకు నీరు మీ టీం చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒకసారి మళ్ళీ కలిసే ప్రయత్నం చేయాలి. ఓకే సార్, అదే ఉద్యోగ సంఘాలు నిమ్మకు నీరెత్తి ఉండడం సరి అయిన విధానం కాదు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల లోపల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అనేటువంటిది చాలా చైతన్యవంతంగా ఉండేటువంటి యూటీఎఫ్, తర్వాత టీపీటీఎఫ్, డిటిఎఫ్ అనేటువంటి సంఘాలతో ఉన్నటువంటి యూఎస్పిసి వాళ్ళు చాలా అంటే వాళ్ళు ఒక చైతన్యవంతంగా పోరాటం చేసేటువంటి వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తి ఉండడం సరి అయిన విధానం కాదు. సో వాళ్ళందరూ పక్షాన మీరు ఉండాలి, ఉపాధ్యాయుల పక్షాన, తర్వాత పెన్షన్ల పక్షాన ఉండి మీరు ఉద్యమ కార్యాచరణ ప్రకటించి మనకు రావాల్సినటువంటి ఆ యొక్క పెండింగ్ డిఏల 6 డిఏల విషయమై, తర్వాత పిఆర్సీ విషయమై, ఈ హెల్త్ కార్డ్స్ పూర్తి స్థాయి లోపల అమలయ్యే విధంగా, అదేవిధంగా ఈ రిటైర్డ్ అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా చివరి వ్యక్తికి కూడా రిటైర్మెంట్ బకాయిలు వచ్చేంత వరకు ఆ యొక్క పోరాటం అంటే మీ టీజీఏసీ నాయకత్వం చేపట్టాలి, పెన్షనర్ సంఘాలు చేపట్టాలి, తర్వాత మేము కూడా ఆ విధంగా వారికి వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని మీ యోయో టీవీ తరపున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు పెన్షనర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. చూద్దాం మరి ఏం జరుగుద్దో. టెలికాస్ట్ అయిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారని చూద్దాం. అందరికీ కూడా ఎందుకంటే వాళ్ళ జీవితాంతం అంటే సర్వీస్ చేస్తారు గవర్నమెంట్కి, దాదాపుగా 40 సంవత్సరాలు, 35 నుంచి 40 సంవత్సరాలు. మరి వాళ్ళు రావాల్సినటువంటి నిజాయితీ గల ఆ సొమ్ముని మరి ప్రభుత్వం కూడా తక్షణమే చెల్లించాలి. ఇది కోర్టు ద్వారానో లేకపోతే ఇంకో ఎందుకు గవర్నమెంట్ కోర్టు ద్వారా పదే చెప్పించుకోవడం. సరే కష్టాలు ఎలాగ ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు అన్నారు 3,45,000-47,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని. 12,000 కోట్లు అప్పు చేసి వాళ్ళకు కూడా చేసేస్తే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఆ 25,000 మంది సపోర్ట్ మీకు ఉన్నట్టే కదా. సో ఎందుకంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ తొందరగా గవర్నమెంట్ చెల్లించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఏదేమైనా ప్రభుత్వం దీన్ని తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది వీళ్ళ మన అవిశ్రాంత ఉద్యోగుల డిమాండ్. చూద్దాం ఏం జరగబోతుందో. ఓవర్ టు స్టూడియో. నమస్తే.